ఈ 3 రత్నాలు అదృష్టం, పురోగతిని తీసుకువస్తాయి. మరి వీటిని ఎప్పుడు ఎలా ధరించాలి? ప్రతి ఒక్కరూ అదృష్టం ఎల్లప్పుడూ తనతో ఉండాలని, ప్రతిఫలం పొందడానికి కష్టపడి పనిచేయాలని, జీవితంలో పురోగతి సాధించాలని కోరుకుంటాడు. కొన్ని రత్నాలు రత్నాలలో చాలా శక్తివంతమైనగా పరిగణించబడతాయి. వీటిని ధరించడం ద్వారా అదృష్టం మారుతుంది, జీవితంలో చాలా పురోగతి ఉంటుంది. కానీ మీరు తప్పు రత్నాన్ని ధరిస్తే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాలి. పుష్యరాగం. రత్నశాస్త్ర ప్రకారం పుష్యరాగము విలువైన రత్నం. ఈ రత్నం బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. దీనిని ధరించడం వలన విద్య, జ్ఞానం, సంపద మరియు విజయం ఉంటాయి. అలాగే దీనిని ధరించడం వలన జాతకంలో బృహస్పతి గ్రహం యొక్క స్థానం బలపడుతుంది. ఈ రత్నం పసుపు, బంగారు మరియు లేత నారింజ రంగులో లభిస్తుంది. దీనితో పాటుగా ఈ రత్నం డబ్బు సంపాదించడానికి చాలా అదృష్టంగా పరిగణించబడుతుంది. ఎలా, ఎప్పుడు ధరించాలి? గురువారం పుష్యరాగం ధరించడం అత్యంత శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఇది బంగారు లేదా ఇత్తడి రంగులో వేసుకుని ధరించవచ్చు. రూబీ. రూబీ రత్నం సూర్యుని గ్రహానికి సంబంధించినది. ఈ రత్నాన్ని ధరించడం వల్ల స్థానికుల జాతకంలో సూర్యుడి స్థానం బలపడుతుంది. ఈ ప్రత్యేక రత్నాన్ని ధరించిన వారు సూర్యుడిలా ప్రకాశిస్తారు. ఈ రత్నాన్ని ధరించడం వల్ల ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు పెరుగుతాయి. అలాగే ఈ రత్నం ఆత్మవిశ్వాసం, నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని బలపరుస్తుంది. ముఖ్యంగా రాజకీయాలు, ఉన్నత పదవులు లేదా ప్రభుత్వ సేవలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఎప్పుడు, ఎలా ధరించాలి? రూబీ ధరించడానికి ఆదివారం అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ధరించే ముందు శుద్ధి చేయడం చాలా ముఖ్యం. రాగి లేదా బంగారు ఉంగరంలో వేసుకుని ధరించవచ్చు. నీలమణి. నీలమణి రత్నం అత్యంత ఆకట్టుకునే రత్నంగా భావిస్తారు. ఇది శనిదేవుని రత్నం. దీనిని ధరించడం వల్ల డబ్బు సమస్యలు తొలగిపోతాయి, ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఇది వ్యాపారం, ఉద్యోగం, వాణిజ్యానికి ప్రయోజనం చేకూరుస్తుంది. అదే సమయంలో ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. దీనిని ధరిస్తే అదృష్టం కూడా ఎక్కువ అవుతుంది. ఎలా ధరించాలి? నీలమణి రత్నాన్ని బంగారం లేదా పంచలోహంతో చేసిన ఉంగరంలో ధరించాలి. శనివారం నీలమణి ధరించడం శుభప్రదమైనదిగా భావిస్తారు. ధరించే ముందు శుద్ధి చేయడం అవసరం. శనివారం గంగాజలంతో శుద్ధి చేసి పాలలో నీలమణిని ముంచాలి. శనిదేవునికి సమర్పించి ధరించాలి.